చేసి బ్రాంజ్ ర్యాంక్ అనేది మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా కంపెనీ ఈవెంట్స్ అండ్ మేనేజ్మెంట్ కి ఇక్కడ మనకి 5% అనేది ఎమర్జెన్సీ ఫండ్ నుంచి తీసి ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే మన కంపెనీ మీ అందరికీ తెలిసిందే, కొత్త వాళ్ళకి తెలియకపోవచ్చు. బట్ ఏంటంటే ప్రతి నెల కూడా ప్రతి స్టేట్ లో కూడా ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఈ యొక్క జెట్పే బిజినెస్ ఎడ్యుకేట్ చేస్తూ చాలా చక్కగా ముందుకు వెళ్తా ఉన్నారు. అదే భాగంగా మన తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ లో మొన్న 10వ తారీఖున రాజమహేంద్రవరం జరిగింది. అదే విధంగా నిన్న 12వ తారీఖుని మన హైదరాబాద్ లో చాలా గ్రాండ్ గా ప్రోగ్రామ్స్ అనేవి సక్సెస్ అయ్యాయి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎమర్జెన్సీ ఫండ్ లో అటూత్ బంధన్ ఫండ్ ఏ ర్యాంక్ కి ఎంత అమౌంట్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది అని మనం ఒకసారి చెక్ చేద్దాం. అటూత్ బంధన్ ఫండ్ కింద బ్రాంజ్ ర్యాంక్ అచీవర్స్ కి 2100 రూపాయలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సిల్వర్ ర్యాంక్ అచీవర్ కి 3100 రూపీస్ చొప్పున డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. గోల్డ్ ర్యాంక్ అచీవర్ కి 4100 రూపాయలు చొప్పున డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్లాటినం ర్యాంక్ హోల్డర్ కి 5100 రూపీస్ చొప్పున డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. టాప్ ఎజ్ ర్యాంక్ అచీవర్ కి 7100 రూపీస్ చొప్పున డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. రూబీ ర్యాంక్ అచీవర్ కి 11000 రూపీస్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అదే విధంగా డైమండ్ ర్యాంక్ అచీవర్ వచ్చినప్పటికీ ఈ యొక్క అటూత్ బంధన్ ఫండ్ నుంచి 21,000 రూపీస్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో దీనికి మళ్ళీ ఒకసారి కండిషన్ అయితే చూద్దాం. ఐడి యాక్టివేషన్ అయితే 3 months అయి ఉండాలి. మినిమం 15 మందిని చేసి బ్రాంజ్ ర్యాంక్ అనేది కంప్లీట్ చేసి ఉంటేనే ఈ అటూత్ బంధన్ ఫండ్ కి ఎలిజిబుల్ ఉంటుందండి. అదే విధంగా ఎమర్జెన్సీ ఫండ్ లో ఫైనాన్షియల్ సపోర్ట్ చూసుకున్నట్లయితే ఒకవేళ ఇన్కేస్ ఐడి హోల్డర్ అనేది ఒకవేళ ఇన్కేస్ ఏమైనా యాక్సిడెంటల్లీ అయినా చనిపోతే వాళ్ళ యొక్క ఫ్యామిలీకి సపోర్ట్ గా 31,000 రూపీస్ అనేది ఈ యొక్క ఎమర్జెన్సీ ఫండ్ నుంచి ఫైనాన్షియల్ సపోర్ట్ గా అందివ్వడం జరుగుతుంది. దీనికి కూడా ఐడి మినిమం 3 months అయి ఉండాలి. అదే విధంగా 15 మందిని చేసి మస్ట్ అండ్ షుడ్ గా బ్రాంజ్ ర్యాంక్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఇదే విధంగా నెక్స్ట్ మనకి ఫ్రాంచైజెస్ మోడల్ కూడా మనకి జెట్ బజార్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ జెట్ పేపర్ తీసుకురాబోతున్నారు. దీని నుంచి కూడా మనకి అతి తొందరలో మంచి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. నెక్స్ట్ మనీ ప్లాంట్ బోనస్. మనీ ప్లాంట్ కూడా మనకి చాలా దగ్గరగా ఉంది. దానికి లీగల్ గా మన లీడర్స్ అందరూ కూడా వెయిట్ చేస్తా ఉన్నాము. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే బ్రాంజ్ ర్యాంక్ రివార్డ్స్ చూసుకున్నట్లయితే ఒక ఐడి కార్డు, ఒక టీ షర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అది ఏంటంటే మనకి జెట్ పే ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ ఎవ్రీ మంత్ మనకి జరుగుతూ ఉన్నాయి. సో ఆ యొక్క సెమినార్ కి మనం అటెండ్ అయ్యి అక్కడ మంచి రికగ్నైజేషన్ తీసుకుని మన ఐడి కార్డ్ ని మన టీ షర్ట్ ని మనం కలెక్ట్ చేసుకోవచ్చు. అదే విధంగా 2% డైలీ రాయల్టీని మనం ప్రతి రోజు ఎంజాయ్ చేయొచ్చు. టీమ్ సపోర్ట్ బోనస్ కింద మనకి 100 రూపాయలు అనేది 5 నెలల పాటు ఈ యొక్క బ్రాంజ్ ర్యాంక్ అచీవర్స్ కి ఇవ్వడం ఉన్నట్లయితే ఒక స్మార్ట్ ఫోన్ ఫండ్ కింద మనకి నెలకి 2,000 రూపాయలు చొప్పున 4 నెలల పాటు ఇవ్వడం. ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ అని చెప్పేసి 1% డైలీ రాయల్టీ ఉంటుంది. అలాగే 3 నెలల పాటు ఇవ్వడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఒక చిన్న పార్టీ అమౌంట్ తో మనం దీంట్లో మెంబర్షిప్ తీసుకుంటే మంచిగా మొబైల్ కొనుక్కోవడానికి కూడా కంపెనీయే మనకి ఫండ్ ఇస్తూ ఉంది. సో ఇటువంటి కంపెనీని ఎవరు వదిలిపెట్టద్దు. నెక్స్ట్ ర్యాంక్ గోల్డ్ ర్యాంక్ రివార్డ్ మనం చూసుకున్నట్లయితే ల్యాప్టాప్ ఫండ్ కింద 16,000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా నెలకి 4,000 రూపాయలు చొప్పున 4 నెలల పాటు మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఇండియాలో ఒక డొమెస్టిక్ ట్రిప్ ఇవ్వడం జరుగుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు గమనించండి. అదే విధంగా 1.74% డైలీ రాయల్టీ ఇవ్వడం జరుగుతుంది. టీమ్ సపోర్ట్ బోనస్ కింద మనకి 750 రూపాయలు చొప్పున 24 నెలల పాటు అందివ్వడం జరుగుతుంది.
నెక్స్ట్ ర్యాంక్ ప్లాటినం ర్యాంక్ రివార్డ్ మనం చూసుకున్నట్లయితే బైక్ ఫండ్ కింద మనకి 32,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా నెలకి 8,000 రూపాయలు చొప్పున 4 నెలల పాటు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒక ఫారెన్ ట్రిప్ ఇవ్వడం జరుగుతుంది. ప్లాటినం ర్యాంక్ అచీవ్ చేసిన దగ్గర నుంచి కూడా ఇయర్లీ. అలాగే 1.5% డైలీ రాయల్టీ ఇవ్వడం జరుగుతుంది. టీమ్ సపోర్ట్ బోనస్ కింద మనకి 4,500 రూపాయలు మంత్లీ ఇవ్వడం జరుగుతుంది. అలా 5 సంవత్సరాలు బట్టి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్న 32,000 రూపాయలు పెట్టి మీరు ఫైనాన్స్ లో తీసుకున్నా సరే మీకు వచ్చే మంత్లీ టీమ్ సపోర్ట్ బోనస్ కింద ఈఎంఐ కింద పే చేసినా సరే మీరు మంచి బైక్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. అదే విధంగా మనం నెక్స్ట్ టాప్ ఎజ్ ర్యాంక్ రివార్డ్ చూసుకున్నట్లయితే కార్ ఫండ్ కింద మనకి 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా నెలకి 50,000 రూపాయలు చొప్పున 4 నెలల పాటు మనకి ఇవ్వడం జరుగుతుంది. ఒక ఫారెన్ ట్రిప్ ఇవ్వడం జరుగుతుంది ఇయర్ లో. అలాగే 1.5% డైలీ రాయల్టీ ఇవ్వడం జరుగుతుంది. టీమ్ సపోర్ట్ బోనస్ కింద మనకి 18,750 రూపాయలు 9 సంవత్సరాల పాటు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ హ్యాపీగా మంచి కార్ని 2 లక్షల రూపాయలు డౌన్ పేమెంట్ కింద కట్టి తెచ్చినా సరే 18,750 రూపాయలు చొప్పున 3 సంవత్సరాల్లో మీ యొక్క చక్కగా మీ యొక్క కార్ యొక్క ఇన్స్టాల్మెంట్ అనేది క్లియర్ అయిపోయి మంచి కార్ను మీరు తీసుకోవచ్చు. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే రూబీ ర్యాంక్ రివార్డ్ చూసుకున్నట్లయితే లగ్జరీ కార్ ఫండ్ కింద 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా నెలకి 1,25,000 రూపాయలు చొప్పున 4 నెలల పాటు మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఫారెన్ ట్రిప్ ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా 1.25% డైలీ రాయల్టీ ఇవ్వడం జరుగుతుంది. టీమ్ సపోర్ట్ బోనస్ కింద మనకి 78,125 రూపాయలు ప్రతి నెల చొప్పున 12 సంవత్సరాల పాటు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ డైమండ్ ర్యాంక్ రివార్డ్ మనం చెక్ చేసుకున్నట్లయితే లగ్జరీ హౌస్ ఫండ్ కింద మనకి 12 లక్షల రూపాయలు మన జెట్ పే యాప్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. నెలకి 3 లక్షల రూపాయలు చొప్పున 4 నెలల పాటు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ డైమండ్ ర్యాంక్ కి ఇయర్ లో 2 ఫారెన్ ట్రిప్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 1% డైలీ రాయల్టీ అనేది ఇవ్వడం జరుగుతుంది. టీమ్ సపోర్ట్ బోనస్ కింద మనకి 3,12,500 రూపాయలు అనేది 18 సంవత్సరాల పాటు ఇవ్వడం జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. సో నేను చెప్పేది ఒకటే, మనం తీసుకునే చిన్నపాటి మెంబర్షిప్ తో మనం చక్కగా లైఫ్ ని సెటిల్ చేసుకునేటటువంటి మంచి ఆపర్చునిటీ మన జెట్ పే ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. అదే విధంగా నెక్స్ట్ కంపెనీ యొక్క హైలైట్స్ మనం చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ రివార్డ్ ఫండ్, టీమ్ సపోర్ట్ బోనస్ డిస్ట్రిబ్యూషన్ వచ్చినప్పటికి ఏంటంటే ఈ మంత్ లో మీరు అచీవ్ అయినటువంటి రివార్డ్ ఫండ్ కానీ టీమ్ సపోర్ట్ బోనస్ కానీ నెక్స్ట్ మంత్ లో మీకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ యాప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీగా రిజిస్ట్రేషన్ ఉంటుంది, ఎటువంటి ఛార్జెస్ లేకుండా. అలాగే మీకు వచ్చిన ఇన్కమ్ నుంచి ఒక 5% అనేది టీడీఎస్ కట్ అవుతుంది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా. అలాగే 15% ఎమర్జెన్సీ ఫండ్ కి టీమ్ సపోర్ట్ కింద కట్ చేయడం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ అడ్మిన్ ఛార్జెస్ ఏమీ ఉండవు. సెల్ఫ్ ఫండ్ వ్యాలెట్ ట్రాన్స్ఫర్ వచ్చినప్పుడు మీకు 100 రూపాయలు ఉంటే మీరు సెల్ఫ్ ఫండ్ వ్యాలెట్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అంటే మీ ఎర్నింగ్ వ్యాలెట్ కమిషన్ వ్యాలెట్ లో 100 రూపాయలు ఉంటే చక్కగా మీ ఫండ్ వ్యాలెట్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అదే విధంగా మినిమం బ్యాంక్ విత్డ్రాల్ పెట్టుకోవాలి అంటే గనక మీ కమిషన్ వ్యాలెట్ లో ఒక 500 రూపీస్ ఉంటే చాలు, డైరెక్ట్ గా మీరు బ్యాంక్ కి విత్డ్రాల్ పెట్టుకోవచ్చు. అదే విధంగా మినిమం పర్సన్ టు పర్సన్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే 50 రూపీస్ పైన మీరు ఎంతైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మీరు బ్యాంక్ కి విత్డ్రాల్ పెట్టిన 24 గంటల్లో మీ బ్యాంక్ కి అనేది మీ యొక్క అమౌంట్ క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. 24/7 కస్టమర్ సపోర్ట్ అనేది మనకి అందుబాటులో ఉంది. నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై ఉన్నాయి. ఇన్కమ్ లెవెల్స్ విల్ బి డిస్ట్రిబ్యూషన్ బేస్డ్ ఆన్ ద కౌంట్ ఆఫ్ డైరెక్ట్ రెఫరల్స్ అన్నారు. అంటే మీ యొక్క ఇన్కమ్ లెవెల్స్ బేస్ చేసుకొని మీకు అనేది మీ యొక్క డైరెక్ట్ రెఫరల్స్ అంటే మీ యొక్క డైరెక్ట్ రెఫరల్స్ బేస్ చేసుకుని మీ యొక్క లెవెల్స్ ఇన్కమ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆల్ రైట్ రిజర్వ్ బై జెట్ బజాజ్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇక్కడ ఫ్రెండ్స్ మీరు ఒకటి గమనించవచ్చు ఏంటి అంటే
24/7 కస్టమర్ సపోర్ట్. ఇప్పుడు మనం ఒక ఫోన్ పే కానీ, ఒక గూగుల్ పే కానీ చూసుకుంటే వాళ్ళ కస్టమర్ సపోర్ట్ అనేది ఎగ్జిక్యూటివ్స్ అనేది ఉండరు. ఎక్కడైనా సమ్ అమౌంట్ అనేది స్ట్రక్ అయిందంటే మనం వెయిట్ చేయాలి. మనం ఎవరికి చెప్పుకోవడానికి ఉండదు. ఆ డబ్బులు ఎప్పుడొస్తాయని వెయిట్ చేయాలి. కానీ ఇక్కడ అలా కాదు. జస్ట్ మన కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు. అలాగే మనకి వెంటనే సార్ట్ అవుట్ చేయడానికి మంచి మంచి లీడర్స్ ఉన్నారు. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ఈ యొక్క ప్లాన్ విన్న ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క డిసిషన్ అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. ఒకవేళ నాకు ఇది వద్దు, నో అని మీరు డెసిషన్ తీసుకున్నట్లయితే ఏం జరగదండి. మీ యొక్క లైఫ్ ఇప్పుడు ఏ విధంగా సాగుతుందో అదే విధంగా ఉండిపోతుంది. అదే కనుక మీరు ఎస్, నాకు ఈ ప్లాన్ చాలా బాగా నచ్చింది, ఈ యొక్క ప్లాన్ లో ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే సర్వీసులు ఉన్నాయి, అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఇన్కమ్ ని జనరేట్ చేసుకుంటారు, అది కూడా త్రూ నా ద్వారా జరుగుతుంది అని చెప్పేసి మీరు ఎస్ అంటే కనుక మీకు మంచి లైఫ్ స్టైల్ వస్తుంది. అదే విధంగా మీకు డైలీ ఇన్కమ్స్ జనరేట్ అవుతాయి 24/7. అదే విధంగా డైలీ రాయల్టీ ఇన్కమ్స్ ఎంజాయ్ చేయొచ్చు. సార్ మీ వాయిస్ రావట్లేదు సార్. ఇరిగేషన్ గారు మీ వాయిస్ రావట్లేదు సార్. సార్కి ఏమన్నా కాల్ వచ్చి ఉంటది. సార్ మీ వాయిస్ రావట్లేదు సార్, చూడండి ఒకసారి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇరిగేషన్ గారు మంచి నాలెడ్జ్ ఇచ్చారు. ఓకే, చాలా బాగా చెప్పారు సార్. నీట్ గా నిదానంగా మన వాళ్ళందరికీ అర్థమయ్యే విధంగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నైస్ సెషన్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి నాలెడ్జ్ ఇచ్చారు. లీడర్స్ ఒకసారి గమనించండి. ఇప్పుడు మన నిన్న మీటింగ్ జరిగింది, మనకు న్యూస్ లో వచ్చింది. ఒకసారి అది వీడియో ప్లే చేస్తాను, చూడండి. సార్ షేర్ చేస్తున్నారా సార్? అవును సార్, షేర్ చేస్తున్నాను. ఉందా మీ దగ్గర? సార్ 1 సెకండ్ సార్. చూడండి, ఉంటే పెట్టి ప్లే చేయండి. మీకు పంపిస్తాను, చూడండి సార్. సార్ పంపించండి సార్ ఒకసారి. సార్ మీకు షేర్ చేశాను, చూడండి సార్. అది మన ప్లే చేయండి సార్. మీరు సార్ మీకు వచ్చింది చూడండి.
ఇది సార్ మీ దాంట్లో మొత్తం డౌన్లోడ్ అయినాక పెట్టండి, అంటే అది వాయిస్ రాకుండా అవ్వకముందు ప్లే చేసినట్టు సార్ న్యూస్. ఒకసారి డౌన్లోడ్ కంప్లీట్ చేసి మళ్ళీ సార్ ప్లే చేయండి. ఓకే సార్, ఓకే సార్. సార్ వస్తుందా సార్? సార్ ఆడియో రావట్లేదు, సార్ మళ్ళీ వస్తుందా ఆగిపోయింది సార్ చూడండి. ఆడియో? సరే పర్లేదు, ఉంచండి అలాగా, సార్ ఉండేవండి పర్లేదు. వీరు సార్ అయిపోయిందా? మీరు సార్ సార్ అయిపోయిందా? ఎస్ సార్, ఎస్ సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. లీడర్స్ ఇందులో వాయిస్ మీ గ్రూప్ లో షేర్ చేస్తుంటారు, అందరూ ప్లే చేసి వినండి.
మీడియాలో రావడము, ప్లస్ నిన్న ప్రోగ్రామ్ చాలా బాగా జరగడము, మన తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ రాజమండ్రి సక్సెస్ ప్రోగ్రామ్, మరియు నిన్న మన హైదరాబాద్ లో సక్సెస్ ప్రోగ్రామ్ మనందరం కలిసి సక్సెస్ చేసుకున్నాం. లీడర్స్ ఒక్కటి విషయం ఏంటంటే, ఇప్పటిదాకా ఉన్నారు మన వాళ్ళు 300 అబౌవ్ పర్సన్స్ ఉన్నారు మన వాళ్ళు, పట్ట లెఫ్ట్ అయిపోతున్నారు. ఎప్పుడైనా మీటింగ్ కంటిన్యూగా వినాలి, ఉండాలి. అప్పుడే లాస్ట్ వరకు ఏం జరుగుతుంది అనేది అప్డేట్స్ కానీ ఏవైనా తెలుస్తాయి. మీరు విన్నారు, ఎవరు అచీవర్స్ షేర్ చేసుకుంటే అచీవర్స్ యొక్క ఫీలింగ్స్ కానీ వాళ్ళు సాధించే విజయాలు షేర్ చేసుకుంటే ఏవైనా సరే మీటింగ్ ఎండ్ లో ఉంటుంది. అవి వినకుండా అవి చూడకుండా వస్తున్నారు, మీటింగ్ అలా ప్లాన్ వినడం వెళ్ళిపోవడం. ఇంత మంచి ఆపర్చునిటీ ఉన్నప్పుడు 45 నిమిషాలు వెయిట్ చేయకుండా మనం వచ్చిందే జాయిన్ లేటు, మళ్ళా అలా వెళ్ళిపోతున్నారు. కంటిన్యూగా ఎండ్ ఆఫ్ ద సెషన్ కంప్లీట్ అయ్యేంత వరకు ఉండండి. మంచి సెషన్ విన్నట్టు మంచి నాలెడ్జ్ తీసుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్, వెరిఫికేషన్ సార్. మళ్ళీ ఒకసారి మీకు లీడర్స్ మీ హ్యాండ్ రైజ్ చేయండి, మీ పేరు ముందు బ్రాంజ్ అండ్ సిల్వర్ పెట్టుకొని హ్యాండ్ రైజ్ చేయండి. మీకు మాట్లాడడానికి అడ్మిట్ ఆప్షన్స్ ఇస్తాను లీడర్స్. నజీర్ సార్ మీకు ఆల్రెడీ పొజిషన్ ఇచ్చున్నాం సార్, మాట్లాడవచ్చు సార్. మీరు నజీర్ సార్ మీరు కోస్తున్నారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. నజీర్ సార్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ సార్. వాయిస్ కట్ ఉంది, కొంచెం చూడండి సార్, నెట్వర్క్ లేనట్టు చూడండి. ఇప్పుడు సార్ వాస్తవానికి చాలా హ్యాపీగా ఉంది. వాయిస్ తో పాటు నా గొంతు కూడా పోయింది. ఎందుకు పోయిందంటే ఒక 300 మందికి తప్ప ఎవరికి తెలియదు. ఓకే సార్, ఓకేనా? ఎస్ సార్, కంటిన్యూ సార్. ఎస్ ఏంటంటే ఆపర్చునిటీ అందరికి ఒకటే, సముద్రం లాగా. మీరు సముద్రం చూడడానికి వెళ్తే అలా ముందుకెళ్ళి కాళ్ళు తడుపుకోవచ్చు. అదే సముద్రంలో అలా పడవ వేసుకొని పోతే కొంచెం ఎంజాయ్ చేయొచ్చు. అదే సముద్రంలో మీరు చేపలు కావాలంటే చేపలు అన్ని దొరుకుతాయి. అదే సముద్రంలో ముత్యాలు కూడా దొరుకుతాయి. బట్ మ్యాటర్ ఏంటంటే మీకు ఏం కావాలి అని. అలాంటి ఆపర్చునిటీ వాస్తవానికి 2 తెలుగు రాష్ట్రాల్లో మీటింగ్ జరిగిన తర్వాత మన వాళ్ళు ఊపుతున్నారు. ఒక్కొక్కరి అభిమానము. హ్యాట్స్ ఆఫ్ మై వారియర్స్, మై టీమ్ అందరికి, జెడ్పీ ఫ్యామిలీ అందరికి హ్యాట్స్ ఆఫ్. ఒక్కొక్కరు లైన్ లో వెళ్ళి ఫోన్ చేయడం కావచ్చు, మీటింగ్ లో కొంచెం ఇటు అటు అయినా కొంచెం అయితే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం లేట్ అయినా అందరూ కొంచెం ఓపికతో ఉండి అన్ని చూసుకొని తర్వాత హ్యాపీగా ఇంటికి వెళ్ళడం. ఎక్కడ ఏ మాత్రం చిన్నపాటి అలా ఉంటాయి కదా, ఆ ఈగోలు ఆ గొడవలు లేకుండా హ్యాపీగా మీటింగ్ కంప్లీట్ చేయడం. అందరికీ పాదాభివందనాలు ప్రతి ఒక్కరికి సార్. ఎందుకంటే దేవుడిని ప్రతిరోజు కోరుకుంటాను, పాజిటివ్ పీపుల్స్ శివదేవుడు అని. పాజిటివ్ పీపుల్స్ వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అర్థం చేసుకోండి, గ్రేటెస్ట్ ఆపర్చునిటీ. ఇప్పుడు వీడియో ఏదైతే పెట్టారో ఆ వీడియోలో వాస్తవానికి మీకు వాయిస్ వచ్చింటే చాలా బాగుంటది, వినడానికి ట్రై చేయండి. ఒక న్యూస్ ఛానల్ క్లియర్ కట్ గా వచ్చి క్లియర్ గా అన్ని విషయాలు అక్కడ నుంచి తీసి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఒక్క వీడియోతో చాలు, వద్దన్న మనకు జాయినింగ్స్ వస్తాయి, టీమ్ వస్తుంది. గ్రేట్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్. రియల్ గా ఎంత హ్యాపీగా ఉందంటే ఒక్కొక్కరు జూమ్ లో వచ్చిన ప్రతి ఒక్కరు సార్ మీరు నజీర్ సార్ కదా అని చెప్పి వచ్చి సార్ సెల్ఫీ తీసుకుంటుంటే ఆనందం నిజం చెప్తున్నాం కదా, కోట్లు వచ్చినట్టుంటది. మేము చేసిన ఏదైతే దాని కష్టం అనకూడదు కానీ హ్యాపీగానే చేసాం అనుకుందాం. బట్ స్ట్రగుల్ స్టార్టింగ్ నుంచి చేసాం, బిలీఫ్ లెవెల్స్ పెంచుకొని చేసాం. ఈ రోజు ఇవి హ్యాపీగా ఉంది. ఇప్పుడు మీరు కొత్తగా వచ్చిన వాళ్ళు కావచ్చు, మనతో కొన్ని రోజుల నుంచి నడుస్తున్న వాళ్ళు కావచ్చు, బీ పేషెన్స్ గా ఒక పాజిటివ్ ముందుగా ఖచ్చితంగా ఒక లైఫ్ ఉంటది. బాగా అర్థం చేసుకోండి. ఆకలిగా ఉన్నోడికి అన్నం పెట్టి మీరు ఇన్ని బిర్యానీలు కావచ్చు, ఎన్ని రకమైన వంటలు పెట్టినా అది ఆకలి లేకపోతే తినడు. ఆ స్టోరీ చెప్పడానికి టైం లేదు, చెప్పేవాడిని. ఓకేనా?
అర్థం చేసుకోండి. డ్రీమ్ లేని వాడికి మీరు యాప్ ఇవ్వద్దండి, మీకే ఇబ్బంది. ఊపుతుంటాడు, రక్తం వస్తుంది మీకు. ఎవడికైతే డ్రీమ్ ఉంటుందో లైఫ్ లో సక్సెస్ వాళ్ళు ఉంటారో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నా దేవుడికి, అదే విధంగా అమ్మ నాన్నలు కావచ్చు, త్రిమూర్తిస్ మన ఎండీస్ కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు, అందరికీ ధన్యవాదాలు. నా అప్లైన్ సదిక్ భాయ్ కావచ్చు, అందరికీ ధన్యవాదాలు. అదే విధంగా 20 లెవెల్స్ నా టీం అందరికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున హ్యాట్స్ ఆఫ్ అభివందనాలు సార్. ఈ రోజు ఒక మంచి ఇన్కమ్, ఒక మంచి అసోసియేషన్, ఒక మంచి రికగ్నైజేషన్ మీరందరూ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యాక్ టు మై హోస్ట్ బాలాజీ నాయక్ గారు. థ్యాంక్ యూ. మీకు వాల్యుబుల్ మెసేజ్ ఇచ్చారు మాకు. మీటింగ్ సక్సెస్ అందరి బాధ్యతగా చేశాము దాన్ని. మన వాళ్ళందరూ సహకరించారు, అది చాలా హ్యాపీ మనందరికి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. లీడర్స్ చాలా మంది 100 చేసి ఉన్నారు, కానీ మీ పేరు ముందు మాత్రం ర్యాంకులు మెన్షన్ చేసి లేవు. దయచేసి ర్యాంకులు మెన్షన్ చేయండి ప్లీజ్. అట్ ద సేమ్ టైం మన గౌరీ శంకర్ సార్ మీకు పోస్ట్ ఇచ్చున్నాను సార్, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. వెల్కమ్ వెల్కమ్ గౌరీ శంకర్ సార్. ఒక్క నిమిషం సార్, అందరికని కాదు, కొంతమంది మనకు లీడర్స్ ఉన్నారు కదా, వాళ్ళని మాత్రం ఫైండ్ అవుట్ చేసి మాట్లాడించండి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ సార్, వెల్కమ్ గౌరీ శంకర్ గారు, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ బాలాజీ నాయక్ గారు, థ్యాంక్ యూ వంశీ గారు. అలాగే ఈరోజు సెక్షన్ కండక్ట్ చేసిన వీరు గారు చాలా చక్కగా ప్లాన్ ప్రెజెంటేషన్ చేశారు. అయితే మైసెల్ఫ్ గౌరీ శంకర్ అండి, హైదరాబాద్ నుంచి. చాలా మంది కూడా నేను ఈ జూమ్ ద్వారా పరిచయము, కానీ రాజమండ్రి ప్రోగ్రామ్ అన్న 10వ తారీఖు, అట్లాగే రియలీ ఇట్ ఈస్ ఎ జెడ్ పే జెడ్ ఫ్యామిలీ ఎలా ఉంటుంది అనేది మనందరూ కూడా ఆ ప్రేమ ఆప్యాయత మన వాళ్ళు చూపించారు. డెఫినెట్లీ ఇది ఒక కొత్త స్టార్ట్అప్ అనుకోండి. ఇట్స్ న్యూ స్టార్ట్అప్. జెడ్ పేలో మనం అందరం ఉన్నాము. ఇప్పుడు దీన్ని కరెక్ట్ గా కనెక్ట్ చేసుకొని ముందుకెళ్తే ఖచ్చితంగా ఒక పెద్ద ఇన్కమ్, ఒక మంచి బెటర్ లైఫ్ స్టైల్ ని మనం లీడ్ చేయొచ్చు. అలా చేస్తున్న వాళ్ళని లాస్ట్ 3 days లో, అంటే 10th and 12th సక్సెస్ మీట్ లో ఎంతో మందిని కలవడం జరిగింది ప్రత్యక్షంగా. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేశారు, ఏ రకంగా ఇన్కమ్ తీసుకుంటున్నారు అనేసి. సో డెఫినెట్లీ మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద టైమ్ టు కనెక్ట్. దిస్ ఈస్ ద టైమ్ ఫర్ చేంజ్. ఎప్పుడైనా కానీ చేంజ్ తోనే మొదలెడుతుంది. మీరు చేయాల్సిన చేంజ్, మీ లైఫ్ లో రావాల్సిన చేంజ్ వచ్చేసింది. తీసుకోవాల్సింది మీరు ఒక డిసిషనే. మేమైతే తీసుకున్నాం ఆల్రెడీ. ఆ చేంజ్ మేము చూస్తా ఉన్నాము, ఆ చేంజ్ మా లైఫ్ లో కనపడుతుంది. మీరు తీసుకోవాల్సిన డిసిషన్ మీ ముందుంది. ఎందుకంటే ఇక్కడ అమౌంట్ విషయం కాదు, 599 or 1199 ఏ ప్లాన్ అయినా మీరు తీసుకోవచ్చు. దాని తర్వాత మీకు ఇన్వైట్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని కూర్చొని కొద్దిగా ప్లాన్ అప్ చేసుకోండి. అక్కడ మాకు రియల్లీ ఐ ఫెల్ట్ వెరీ సారీ. నిన్న కావచ్చు, మన రాజమండ్రి టీమ్ మీటింగ్ లో అక్కడ జరిగే అవార్డ్స్ రివార్డ్స్ ఫంక్షన్ లో కావచ్చు, బ్రాన్స్ ఎంతమంది అంటే ఆ సర్టిఫికెట్స్ ఇయ్యలేకపోయాం మేము. అంతమంది స్టేజ్ పైకి దూసుకెళ్ళిపోతా ఉన్నారు. అంటే ఇంతమంది బిజినెస్ చేస్తున్నారు, ఇంతమంది సక్సెస్ అవుతున్నారు, సర్టిఫికెట్స్ ఇవ్వడమే మాకు ఇబ్బంది అయ్యింది. అంటే గౌరీ శంకర్ సార్, మీ వాయిస్ రావట్లేదు. వాయిస్ కట్ అవుతుంది సార్. గౌరీ శంకర్ సార్ వాయిస్ రావట్లేదు సార్. ఏదో రూపంలో ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది. ఆపర్చునిటీ కనెక్ట్ కాండి, కనెక్ట్ సార్. సిగ్నల్ లేనట్టు సార్, మీకు వాయిస్ మళ్ళీ కట్ అయింది సార్, రావట్లేదు. బాలాజీ గారు. యా సార్, ఇప్పుడు వస్తుంది సార్. వాయిస్ ఇస్ క్లియర్. ఇప్పుడు క్లియర్ సార్, మాట్లాడండి సార్. మధ్య మధ్య కాల్స్ రావడం వల్ల మనకు ఇబ్బంది అవుతుంటుంది. రాజమండ్రి అండ్ హైదరాబాద్ టీమ్ మీటింగ్స్ లో, హైదరాబాద్ టీమ్ మీటింగ్స్ లో మేము క్లియర్ గా అక్కడ సర్టిఫికేట్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా మాకు చాలా ఇబ్బంది అయ్యింది. అంతమంది బిజినెస్ లో వచ్చేసారు, అంతమంది బిజినెస్ చేస్తున్నారు. సో మనం ఎందుకు వెనుకపడాలి? మనం కూడా ముందుండి నడుపుదాము. ఒక్క డిసిషన్ మీరు తీసుకోవాల్సింది ఇప్పుడు మీ ముందు. ప్రతి ఒక్కరికి భగవంతుడు ఒక అవకాశాన్ని ఇస్తాడు.
మీ లైఫ్ మారడానికి అవకాశం ఈరోజు మీకు జెడ్-పే రూపంలో వచ్చింది. మాకు వచ్చింది, మేము దీన్ని కరెక్ట్‌గా సద్వినియోగం చేసుకుంటున్నాము. మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద టైమ్ ఫర్ యూ టు వర్క్ ఆన్ ఇట్. ఈ విషయం మీద మీరు ఆలోచించండి. 599, 1199 అని ప్లాన్ కాదు ముఖ్యం ఇక్కడ. ఎందుకంటే అంత రిలేటెడ్ అమౌంట్ ఎక్కడో అక్కడ మనం ఖర్చు పెడుతూనే ఉంటాం. కానీ జస్ట్ జాయిన్ అయ్యామా అని కాకుండా, జాయిన్ అయిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటి, ఇది మన లైఫ్‌కి ఎలా మార్పు తీసుకొస్తుంది, దాని మీద ఫోకస్ పెట్టండి. ఖచ్చితంగా ఇక్కడ లైఫ్ మారడానికి అవకాశం ఉంది. నేను కూడా ఇనీషియల్‌గా జెడ్-పే చిన్న ప్లాను, జస్ట్ 1199 కదా, ఏంటిది అని చేసేసాం. కానీ డెప్త్ తెలిసే కొద్దిగా, ముందుకెళ్ళే కొద్దిగా రియల్లీ మనము ఎక్కడ ఎందుకు టైం వేస్ట్ చేశాము, ఆ టైం కూడా ఇంకా బాగా చేసినుంటే ఇంకా బెటర్ ర్యాంక్‌లో ఉండి, ఇంకా బెటర్ ఇన్కమ్ కూడా తీసుకుంటుంటాం కదా అనే ఆలోచన నడుస్తూ ఉంటుందన్నమాట. కానీ బెటర్ నాట్ లేట్, దిస్ ఈస్ ద టైమ్ టు యాక్ట్. ఈ టైం మన టైం, ఇప్పుడు వచ్చిన టైమే సరైన టైము, ఇప్పుడు ఉన్న టైమే మన ముందున్న సరైన టైం. గతం గత అంటారు. ఇక్కడ నుంచి అంటే ఇంకా రకరకాల కంపెనీ ప్లాన్స్ అవన్నీ విని చేరి నష్టపోయి రకరకాల అన్ని ఎక్స్పీరియన్స్లు అయిపోయినాయి. వాటి గురించే పూర్తిగా ఆలోచించుకుంటూ కూర్చోవద్దు. లైఫ్ ఇస్ అబౌట్ ఆల్ ఒక చాప్టర్స్ లాంటిది. ఒక చాప్టర్ అయిపోయింది, నెక్స్ట్ చాప్టర్ ముందుకు వెళ్ళిపోవాలి. అది నెక్స్ట్ చాప్టర్ అగైన్ ఏ న్యూ లెసన్ అనమాట. మనకు స్కూల్లో చదువుకున్న రోజుల నుంచే ప్రతి చాప్టర్ ఉంటుంది. ఒకటే చాప్టర్లో కూర్చోరు, నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళిపోతుంది. ఇంకో స్టోరీ, ఇంకో హీరో గురించి, ఇంకో అంటే ఫ్రీడమ్ ఫైటర్ గురించి కావచ్చు, రకరకాల చాప్టర్స్ ఉంటాయి లైఫ్లో. అట్లాగే మన లైఫ్లో ఒక చాప్టర్, గతంలో ఏదైనా వేరే సంఘటనలు జరిగి ఉండి మనం రకరకాల స్కామ్లకు పోయి ఉంటే అవన్నీ అక్కడికి వదిలేసేయండి, దాన్నే పట్టుకొని కూర్చోవద్దు. నెక్స్ట్ జెడ్-పే ఆఫర్ ఏమిస్తుంది దాని గురించి కొంచెం ఆలోచించండి, గూగుల్ చేయండి, మీకు ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళతో కనెక్ట్ కాండి. దాని తర్వాత ఒక డిసిషన్ తీసుకున్నాక వెనకడుగు వేయకండి. హిందీలో కానీ తెలుగులో కానీ ఒక డైలాగ్ కూడా ఉంది, ఏక్ బార్ అగర్ మై కమిట్ హో గయా తో అప్నే ఆప్కి బాత్ భీ నహీ సున్తా అంటాడు. నేను ఒక్కసారి కమిట్ అయితే గౌరీ శంకర్ సార్, మళ్ళీ మీ వాయిస్ కట్ అయింది సార్. మళ్ళీ కాల్ వచ్చినట్టుంది సార్. బాలయ్య సార్ మన Thank you. మధ్యలో థ్యాంక్ యూ సార్, వచ్చారు మళ్ళీ సార్ మన మధ్యలో. సార్ గోల్డ్ సార్, న్యూ గోల్డ్ మన మధ్యలో, న్యూ గోల్డ్ శ్రీనివాస్ వెల్శెట్టి సార్, కంగ్రాచులేషన్స్ చెప్పండి అందరూ, ప్రతి ఒక్కరు. ఆల్రెడీ మీరు కొంతమంది హోస్ట్ ఇచ్చాను సార్, సార్ కి వెల్కమ్ సార్. వెల్కమ్ సార్, వెల్కమ్, కంగ్రాచులేషన్స్ శ్రీనివాస్ వెల్శెట్టి సార్, వెల్కమ్ వెల్కమ్, కంగ్రాచులేషన్స్. శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నా సార్. కాదు శ్రీనివాస్ వెల్శెట్టి గారికి మీరు ఇంకా ఇయలేదు సార్, కోస్ట్ కూడా ఇయలే, అన్మ్యూట్ కూడా ఇవ్వలేదు సార్. చూడండి ఇచ్చాను సార్. సార్ ఒక్కసారి చూడండి సార్, హ్యాండ్ రైజ్ చేశారా? ఇచ్చున్నాను నేను. సార్ ఉన్నారా? శ్రీనివాస్ వెల్శెట్టి గారు ఉన్నారు, అన్మ్యూట్ ఇస్తే కదా మాట్లాడేకైనా. సార్ వెల్కమ్ సార్, వెల్కమ్ శ్రీనివాస్ వెల్శెట్టి సార్, గోల్డ్ డైరెక్టర్. ఇప్పుడు అన్మ్యూట్ ఇచ్చారు. వెల్కమ్ సార్, వెల్కమ్ న్యూ గోల్డ్ డైరెక్టర్ ఇన్ జెడ్-పే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ అవకాశం ఇచ్చిన నా అప్లయన్స్ కి, ఈ ఆపర్చునిటీ క్రియేట్ చేసిన ఎండీస్ కి, అలాగే వంశీ గారికి, నజీర్ గారికి, అజిత్ గారికి, అలాగే నా తోటి బిజినెస్ పార్ట్నర్ కి ధన్యవాదాలండి. కోటి ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి. దీనిలో మా తరపున నా టీంలో ఉన్న కార్తిక్ కుమార్, సత్యనారాయణ గారు, కె సత్యనారాయణ గారు, టి సత్యనారాయణ గారు, అలాగే మనకి 100+ బ్రాంజెస్ ఉన్నారు, అలాగే 22,000 టీం ఉన్నారు. అందరికీ శతకోటి ధన్యవాదాలు అండి. ఈ అవకాశం ఇచ్చి ఈ ర్యాంక్ సాధించడానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అలాగే ఈ బిజినెస్ లోకి నేను సర్వైవ్ అవడానికి మెయిన్ రీజన్ అజిత్ సార్ ఉండబట్టే నేను ఈ బిజినెస్ లో, అంటే కొంతమంది వస్తారు వెళ్ళిపోతారు, కానీ నేను వచ్చాను ఉన్నానంటే అది ఎవరంటే అజిత్ సార్ వల్లే ఈ
బిజినెస్ లో కంటిన్యూ అయ్యి గోల్డ్ ర్యాంక్ తీసుకుని ఇంత 1.3 lakhs ఇన్కమ్ తీసుకుని అలాగే చాలా మందికి ఆపర్చునిటీ కల్పించడానికి సంసిద్ధంగా ఉన్నాను. కంపెనీ వాళ్ళే మనకి 1,00,000 మందికి ₹1,00,000 సంపాదించే అవకాశం ఇస్తానని చెప్పారు. ఆ 1,00,000 మందిలో 10% నేను క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. సో విష్ ఆల్ ది బెస్ట్ అందరికి, టీమ్ మెంబర్స్ అందరికి, అలాగే నాకు సపోర్ట్ చేసిన నజీర్ గారికి, వంశీ గారికి, అజిత్ గారికి థ్యాంక్ యూ అండి. అలాగే నా బిజినెస్ అసోసియేట్ అందరికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓవర్ టు నజీర్ సార్. థ్యాంక్ యూ సార్ శ్రీనివాస్ వెల్లిశెట్టి గారు. చాలా బాగా మీ అచీవ్మెంట్ అండ్ మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు. చూడండి లీడర్స్, ఇంత అద్భుతంగా ఉంటుంది. ఎలా అంటే శ్రీనివాస్ గారు దాదాపుగా మేము మన ఎల్డిపి నుంచి కలిసాం. తర్వాత సార్ ర్యాంక్ అచీవ్మెంట్ నిన్న మీటింగ్ లో అక్కడ పని చేస్తే కాన్సన్ట్రేట్ గా ఎక్కడైనా విజయం ఉంటుంది. సో అందరు అచీవ్మెంట్స్ తీసుకుంటా ఉన్నారు. మీరు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కూడా అలాగే వర్క్ చేసుకుంటూ మంచి అచీవ్మెంట్స్ తీసుకోవాలని చెప్పి మా అందరి ఆకాంక్ష. థ్యాంక్ యూ సార్ శ్రీనివాస్ వెల్లిశెట్టి గారు. ఎస్ బాలాజీ నాయక్ గారు, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బాలాజీ సార్. సార్ చెప్పండి సార్. అవకాశం ఉంటే ఇక్కడ నీలం మల్లారెడ్డి అని చెప్పి సిల్వర్ డైరెక్టర్ చూస్తున్నాను సార్ని చూస్తున్నాను సార్. నీలం మల్లారెడ్డి గారు మీకు అన్మిట్ ఆప్షన్ ఇస్తున్నాను, చూడండి సార్. ఇచ్చాను సార్. మల్లారెడ్డి గారు వెల్కమ్ సార్. మీరు అన్మిట్ చేసుకొని మాట్లాడదు సార్. నీలం మల్లారెడ్డి గారు. మల్లారెడ్డి సార్ వెల్కమ్ సార్. హలో, గుడ్ ఈవినింగ్ సార్ అందరికి. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. వెల్కమ్ మల్లారెడ్డి గారు. వెల్కమ్ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రతి ఒక్క సీనియర్ లీడర్స్ కి, ముఖ్యంగా నేను అక్కడ వచ్చిన కదా, చాలా 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 కృషి చేశారు సార్. ముఖ్యంగా బాలాజీ నాయక్ గారు చూస్తా ఉంటే నిన్న ఎవ్రీ మూమెంట్ లో సారే బాగా కష్టపడ్డారు. ఇంకా మిగతా అందరూ అజిత్ సార్ కానివ్వండి, మన చాలా అందరు సీనియర్ సార్స్ అందరూ అక్కడ చాలా కృషి చేసి చాలా సక్సెస్ చేసారు. చాలా హ్యాపీ అనిపించింది మేము కరీంనగర్ నుంచి వచ్చి. అదేవిధంగా ఇప్పుడు నాకు ఈ సిల్వర్ కావడానికి ముఖ్యంగా నా అప్లైనర్ నాగార్జున గారు, అదే విధంగా వీరుకేషన్ గారు చాలా, ఎందుకంటే వాళ్ళ సజెషన్ తీసుకొని సిల్వర్ కాగలినా నాకు చాలా వాళ్ళకు స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను నేను. అదే విధంగా నా డౌన్ లైన్ లో కూడా చాలా మంది మనకు ఇక్కడ ఉన్నటువంటి మొగిలి లక్ష్మయ్య అని, అదే విధంగా ఆరిఫ్ సార్ అని, చాలా మంది నా డౌన్ లైన్ లో చాలా మంది నాకు మంచి సిల్వర్ కావడానికి కూడా అచీవ్ కావడానికి చాలా మంది నన్ను కృషి చేసారు. వాళ్ళు కూడా చాలా లీడింగ్ లో ఉన్నారు. వాళ్ళు కూడా సిల్వర్లు కావడానికి ఆల్రెడీ సిల్వర్లు ఉన్నారు, 2-3 ఉన్నారు. ఇంకా బ్రోంజ్లు కూడా చాలా మంది ఉన్నారు, ఒక 25 మెంబర్స్ ఉన్నారు. నేను దాదాపు ఒక 100 చేయగలిగిన సార్. అంటే మా మిస్సెస్ ను, మా పాప, టోటల్ నేను 100 డైరెక్ట్ చేయగలిగిన. నేను దీని కృషి ఏంటంటే చాలా మట్టుకు నాకు ప్రతి గైడ్ లైన్స్ అనేటువంటిది ఈ నాగార్జున గారు అండ్ వీరుకేశ్వర్ గారు నాకు బాగా కృషి చేస్తున్నారు. నాకు ఏ డౌట్ వచ్చినా కానీ సార్కు అడగడము, వాళ్ళు సందేహాన్ని నివృత్తి చేయడం అనేది జరుగుతుంది. నాకు ఇది చాలా చాలా బెటర్, మంచి ప్లాట్ఫామ్ ఇచ్చినటువంటి నాగార్జున గారికి స్పెషల్ థ్యాంక్స్. అదేవిధంగా వీరుకేశ్వర్ గారికి కూడా చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా నాకు నిన్న వినొస్తుందా సార్? క్లియర్ సార్, మాట్లాడండి. క్లియర్ సార్. ఓకే. చాలా హ్యాపీ అనిపించింది సార్. నిన్న ఆదిత్య గారిని కానీ, బాలాజీ నాయక్ గారి సార్ కానీ, ఇక చాలా మంది, ఇక నాకు పేరు కొంచెం టైంకు పేరు గుర్తు రావట్లేదు. నిన్న మంచి మెయిన్ లీడర్ అందరినీ చూడగలిగిన. నాకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మనము అంటే ఇప్పుడు బ్రోంజ్ ఉన్న వాళ్ళు సిల్వర్ నుంచి గోల్డ్, ఇప్పుడు చాలా మంది మనకు ప్లాటినం అయిన వాళ్ళు అందరూ సీనియర్స్ ఉన్నారు కదండి. వాళ్ళు మీ బ్రోంజ్ వాళ్ళు ఏ విధంగా సక్సెస్ కావాలి అనేటువంటి కొన్ని టిప్స్ ఏమైనా ఉంటే కొద్దిగా డిస్కస్ చేస్తే ఇంకా మేము ఫాలో కావడానికి అవకాశాలు ఉంటాయి సార్. ఎందుకంటే అసలు ఎట్లా, ఇప్పుడు నిన్న అజిత్ సార్ చాలా విషయాలు చెప్పారు. అన్ని ప్రసార మాధ్యమం మామూలుగా ఇప్పుడు ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఇట్లా వాట్సాప్ అన్ని వాడుకుంటూ చేశారని చెప్పారు. ఇట్లా ఇంకేమన్నా టెక్నిక్స్ అంటే ఎక్కువ మనం ముందుకెళ్ళడానికి ఏమన్నా ఉంటే మీరు ఆ రకంగా కూడా మీరు సజెషన్స్ ప్రతి ఒక్కరు షేర్ చేసుకుంటే, ఆల్మోస్ట్ చాలా మట్టుకు ఇస్తారు. ఇంకా తొందరగా అచీవ్ కావాలంటే ఇంకేమైనా టెక్నిక్స్ ఉన్నాయా
ఇట్లా ప్లాటినం కావాలి, గోల్డ్ కావాలి, ఇట్లా సిల్వర్ కావాలి అంటే ఆ బ్రోంజ్ వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి మనం ఇట్లా చేసుకుంటే మనం అచీవ్ కాగలుగుతాము అనేటువంటి ఏమైనా టెక్నిక్స్ ఉంటే చెప్పండి సార్ ప్లీజ్. ఎందుకంటే ఈ ప్లాట్ఫారం లో అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటది ఉన్నది. ఇది ఒక సంచలనం అన్నట్టు. ఒక ఫోన్ పే, గూగుల్ పేను ఖచ్చితంగా బీటీ ఇస్తుంది. మనం ప్రతి ఒక్కరి ఇందులో లైఫ్ సెట్ అవుతుందని నేను భావిస్తున్నాను. నా చిన్న అవకాశం ఇచ్చినటువంటి సీనియర్ లీడర్స్ అందరికీ, వీరుకేషన్ గారు కానీ, ప్రతి ఒక్క లీడర్ ఇక్కడ బాలోజీ నాయక్ గారు కానివ్వండి, అజిత్ సార్, చాలా మట్టుకి అందరికీ నాకు ఒక స్పెషల్ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్ మల్లారెడ్డి గారు. ఎక్సలెంట్ సార్. మీరు వచ్చారు, మీ అనుభూతిని తెలియజేశారు. స్టూడెంట్ లీడర్స్ ఇలా ఉంటుంది. ఎంతో దూరం నుంచి, కరీంనగర్ అంత దూరం నుంచి వచ్చారు. అద్భుతమైన సెషన్ మన మీటింగ్ జరిగింది. అచీవ్మెంట్స్ కానీ, వాళ్ళు సాధించే అమౌంట్ కానీ, ఏదైనా సరే ఎనీహౌ చాలా బాగా జరిగింది ఈ ప్రోగ్రామ్. కానీ అలాగే మీరు కొత్త వచ్చిన వాళ్ళైనా ఎవరైనా సరే ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ద సేమ్ టైం మహేష్ గారు సార్ రేపు ఏం చేద్దామంటే సార్, రేపు ఈవినింగ్ షేరింగ్ పెట్టుకుందాం. మీటింగ్ గురించి అందరి చేత, ఎంత మంది వచ్చి ఉన్నారో అందరి చేత మినిమం సిల్వర్, బ్రాంజ్ అందరితో మాట్లాడిద్దాం. సార్ ఒకటే అడిగారు ఇప్పుడు, సార్ ఏదన్నా మీరు సీక్రెట్ చెప్పండి సార్ అని. ఏం లేదు సార్, ఠాకూర్ సినిమాలో మీరు హెల్ప్ చేయండి, ముగ్గురికి హెల్ప్ చేయండి, ఆ ముగ్గురికి హెల్ప్ చేయండి అన్నాడుగా. సేమ్ మీరు 15 మందికి హెల్ప్ చేయండి, ఆ 15 మందికి హెల్ప్ చేయమని చెప్పండి. ఇంతే ఫార్ములా, సక్సెస్ ఫార్ములా. థ్యాంక్ యూ సార్ బాలాజీ. సార్ మరి శ్రీనివాస్ వెల్సెట్టి గారు, మీరు హ్యాండ్ రైజ్ చేశారు, మీకు పోస్ట్ ఇచ్చాను, మాట్లాడండి సార్. మళ్ళీ ఏమైనా చెప్పండి సార్. శ్రీనివాస్ వెల్సెట్టి గారు హ్యాండ్ రైజ్ చేశారు మళ్ళీ. ఓకే సార్. ఇక్కడ టీ మహేష్ బ్రాంజ్ ఉన్నారు, అన్మ్యూట్ ఆఫ్ చేసి ఇస్తాను, మాట్లాడండి సార్. మహేష్ గారు మీరు హ్యాండ్ రైజ్ చేసి చాలా ఉన్నారు, మాట్లాడండి సార్. టీ మహేష్ గారు వెల్కమ్ సార్. మహేష్ గారు వెల్కమ్. ఇంకొక 4 minutes మనకు టైం ఉంది. యా సార్. మహేష్ గారు ఓకే, సార్ చూడట్లేదట్టుంది. కుమార్ సిల్వర్ గారు ఉన్నారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి సార్. కుమార్ గారు డైనమిక్ లీడర్. యాక్చువల్లీ మీటింగ్ లో చూసినప్పుడు తెలిసింది వాట్ ఈస్ కుమార్ అని. ఇట్స్ ఎ వెరీ డైనమిక్ లీడర్. వెల్కమ్ సార్, వెల్కమ్. రియలీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నజీర్ సార్. రియల్ గా చాలా హ్యాపీగా ఉంది నిన్న రాజమండ్రిలో, హైదరాబాద్ లో జరిగిన మీటింగ్ కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అలాంటి అవకాశం ఇచ్చిన రాఘీబాయికి హృదయపూర్వక ధన్యవాదాలు. రియల్ గా నిన్న నాకు ఇంకా అయితే నిద్ర కూడా పడతలేదు. ఎందుకంటే అక్కడ నా టీం నుంచి మేనేజ్మెంట్ యేసరత్నం సారు మేనేజ్మెంట్ చేశారు. అదే విధంగా నా టీం నుంచి రాజు సార్ ఫస్ట్ రికగ్నిషన్, బ్రౌంజ్ రికగ్నిషన్ ఎండి చేతుల మీదుగా జరగడం చాలా హ్యాపీగా అనిపించింది. అదేవిధంగా హైదరాబాద్ టీంలో ఇంకో అచీవ్మెంట్ ఏంటంటే, నాకు హైదరాబాద్ టీంలో కూడా నా టీము వచ్చి కూర్చున్నారు. పేపర్లో పోస్టుల్లో పడడానికి మొత్తం 3 నా టీం ఉండడం చాలా హ్యాపీగా అనిపించింది. నాకు ఏంటో ఏదో రియల్ అచీవ్మెంట్. సో నాకు మాటలేం రావట్లేదు. రియల్ గా ఇంత గ్రేట్ ప్లాట్ఫామ్ లో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నజీర్ సార్ని కలవడం, అదేవిధంగా వంశీ సార్ని, బాలాజీ నాయక్ సార్ని, అందరినీ కలిసి మంచిగా బిజినెస్ చేసాం. రియల్ గా చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి అచీవ్మెంట్ మళ్ళీ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా చాలా చాలా సూపర్ ఉంది. ఏ ఎండీస్ కూడా మనకు లైవ్ లో వచ్చి అప్డేట్ చెప్పడం కానీ, కంపెనీ విజన్ కానీ, మీ కాలర్ మరక అంటానే అన్నారు చూడండి, అది నాకు బూస్ట్ పంప్స్ వచ్చినాయి. అంటే ఎంత సిస్టమేటిక్ వెళ్తుందో మన ప్లాట్ఫామ్ మనకు అర్థం చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ నజీర్ సార్. రియల్ గా మిమ్మల్ని కలవడం, మీతో పాటు మా టీమ్ కి కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ చెప్పడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. నజీర్ సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అదేవిధంగా నా టీంలో ఉన్న యేసరత్నం సార్కి, రాజు సార్కి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్ నజీర్ సార్. లవ్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ కుమార్ గారు. మీ స్టూడెంట్ లీడర్స్ ఈ విధంగా ఉంటుంది, మనసులో మనస్ఫూర్తిగా చేసి వాళ్ళు విజయం సాధిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో ఈ విధంగా ఉంటుంది. ఈరోజు చాలా మంది హ్యాండ్ రైజ్ చేసి ఉన్నారు లీడర్స్. రేపు కంప్లీట్ సెషన్ వచ్చేసి మనకు షేరింగ్ సెషన్, సక్సెస్ సెషన్ ఉంటుంది. మీరందరు గమనించండి, రేపు మీటింగ్ అక్కడ ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల మీటింగ్ అచీవ్ అయిన వాళ్ళు మాక్సిమం రేపు అటెండ్ అవ్వండి. ఈ షేరింగ్ సెషన్ ఉపయోగించుకోండి, మీ యొక్క ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకోండి, మీ యొక్క అనుభూతిని మా అందరితో పంచుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం నజీర్ సార్ 2 మాటలు చెప్పి వైండ్ అప్ చేద్దాం.
నెక్స్ట్ మన కంపెనీ మీటింగ్ ఉంది, ఆ కంపెనీ మీటింగ్ వెళ్దాము. సార్ నమస్తే. Leaders- నమస్తే, నేను మేఘాచార్య మాట్లాడు సార్. నమస్తే చారి గారు 1 minute, ఒక్క నిమిషం సార్. మీకు. నమస్తే సార్, నమస్తే నేను చారి గారు, మేఘాచార్య ఒక్క నిమిషం మాట్లాడుతున్నా సార్. మాట్లాడు. వెల్కమ్ సార్, వెల్కమ్. వెల్కమ్ సార్, వెల్కమ్. సార్ సార్ Welcome, నిన్న sir. మీటింగ్ చాలా బాగా జరిగింది సార్. నిన్న కానీ మన రాజమండ్రి కానీ హైదరాబాద్ కానీ చాలా సక్సెస్ అయింది. అది అందరి కృషి వల్ల, మెయిన్ గా లీడర్స్ వల్ల అయితేనే, అందరి కృషి వల్ల అయితే చాలా సక్సెస్ అయింది సార్. అది ముఖ్యంగా నేను 300 కిలోమీటర్ పాలంచ నుంచి హైదరాబాద్ వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చాను సార్. చాలా హ్యాపీగా ఉంది సార్. నాకు కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరి కోసం వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా బాగుంది. ఇదే రకంగా మనకు నెలకు 1-2 మీటింగ్లు మన ఏపీ తెలంగాణ పడాలని కోరుకుంటున్నాను సార్. ఇక్కడ నేను అలాగే పడితే టీం చాలా డెవలప్ అవుతుందని కోరుకుంటున్నా సార్. వినపడుతుందా ఎస్ సార్? వినపడుతుందా? ఓకే సార్. ముఖ్యంగా నిన్న బాలాజీ నాయక్ గారు అయితేనేమి, అందరు లీడర్లు, 3 లీడర్స్ కానీ ఇంకా అందరు లీడర్స్ కూడా చాలా, మన ఎండి గారు చాలా మాట్లాడారు. చాలా హ్యాపీగా అనిపించింది నాకు మాత్రం. ఇలా నెలకు 1-2 మీటింగ్ పడితే బాగుంటుంది సార్, ఎప్పుడైనా సరే అని ప్లాన్ చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఓకే, హ్యాపీ సార్. అవకాశాన్ని ఖచ్చితంగా కల్పించుకుందాం. 100% మనం ఉపయోగించుకుందాం. అట్ ద సేమ్ టైం ఈ 2 మీటింగ్లు సక్సెస్ చేసిన ప్రతి లీడర్ కి పేరు పేరు ధన్యవాదాలు. మీరు వచ్చి మీ ప్రయాణం చేసి మీరంతా దూరం నుంచి రిస్క్ చేసుకుని వచ్చి మీ అచీవ్మెంట్ తో పాటు మళ్ళీ రిటర్న్ వెళ్ళడం, సంతోషంగా అందరు ఇంటికి వెళ్ళారు. అది చాలా హ్యాపీ, ఎటువంటి ఇబ్బందులు లేకుండా. బాలాజీ నాయక్ సార్ 100% సార్. ఎప్పుడైతే మీటింగ్ అన్నారో అప్పటి నుంచి స్టార్ట్ చేసాం దేవుడిని మొక్కడం. స్వామి, ఈ 2 మీటింగ్లు చాలా హ్యాపీగా, అద్భుతంగా జరగాలని, అందరూ హ్యాపీగా రావాలి, అందరూ హ్యాపీగా ఇంట్లోకి వెళ్ళాలని, అదే జరిగింది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్యవాదాలు దేవుడికి. సార్ కంప్లీట్ చేద్దామా? ఏదైనా చెప్పండి. చేద్దాం సార్. మంచి బ్లెస్సింగ్స్ దేవుడి దయ వల్ల మన అందరికి మంచి జరిగింది. మంచి సెషన్స్ జరిగినాయి. మంచి మీటింగ్ రేపు షేర్ చేసుకుందాం. ఇందులో ప్రత్యేకంగా ఇక్కడ మా టీం వచ్చి నాకు పూర్తి సపోర్ట్ ఇచ్చి మంచి మీటింగ్ జరిగి సహకరించారు సార్. మా టీం కి పేరు పేరు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ ఎవరు ఎలా చేయాలో అలా చేశారు సార్. నాకు చెప్పమన్నారు కాబట్టి ఒక డైలాగ్ చెప్పాల్సి పడుతుంది. నా గొంతు బాగా లో అయిపోయింది కాబట్టి ఒకే డైలాగ్ క్లోజ్ చేసేయండి సార్. డైలాగ్ అంటే కాదు, ఇది వాస్తవం, మనసు నుంచి మాట. వరానికి శాపానికి డిఫరెన్స్ ఒకటే. ఏదైతే ఆపర్చునిటీ మన చేతిలో వస్తుందో, మన ముందు వస్తుందో, దాన్ని ఉపయోగించుకోవడమే వరం. ఆ ఆపర్చునిటీని పక్కకు పెట్టడం, దాన్ని మనం ఉపయోగించుకోకపోవడం అనేది శాపం. ఈ యొక్క వరాన్ని అర్థం చేసుకొని ట్రై చేయండి ఫ్రెండ్స్. అద్భుతమైన వరం, మీ లైఫ్ మారిపోతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి. మళ్ళీ మన కంపెనీ మీటింగ్ లో జాయిన్ అవ్వండి. సేమ్ రేపు 6:20 షేరింగ్ సెషన్ తో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.